సహకరించబోతుంది, ఏ విధంగా ప్రణాళికలు రూపొందిస్తున్నది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కష్టపడి ఇష్టపడి ఒక సంకల్పం తీసుకొని కసితోని ఈరోజు ఏ విధంగా కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి మెప్పించి ఇలా నిధుల వరదని ఇలా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తీసుకొస్తుందో మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. దానికి అనుగుణంగానే ఎన్నికల సందర్భంగా ఎన్డీఏ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏ విధంగా హామీలు ఇచ్చిందో, హామీలు ఇవ్వకుండా కూడా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తెలుగు రాష్ట్రాల అభివృద్ధికి నరేంద్ర మోడీ ప్రభుత్వం కట్టుబడిన విషయం వాస్తవం. ఇవాళ ఈ తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా ప్రభుత్వం లేకపోవచ్చు, ఎన్డీఏ ప్రభుత్వం లేకపోవచ్చు, కేరళలో లేకపోవచ్చు, తమిళనాడులో లేకపోవచ్చు, హిమాచల్లో లేకపోవచ్చు, ఎక్కడ లేకుండా కూడా అన్ని రాష్ట్రాలు అభివృద్ధి చెందాలని ఒక లక్ష్యం నరేంద్ర మోడీ గారికి ఒక ఆలోచన. అన్ని రాష్ట్రాలు అభివృద్ధి చెందనే ఈ దేశం శక్తివంతమైన భారతదేశంగా నిర్మాణం అవుతుందనే ఒక ఆలోచన తప్ప ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఉంది ఇక్కడనే ఎక్కువ నిధులు ఇవ్వాలి, ఈ రాష్ట్రంలో మన ప్రభుత్వం లేదు ఇక్కడ నిధులు ఇవ్వద్దని చెప్పి ఆలోచన కాదు. ఇవాళ ఉద్యోగాలు ఇస్తున్నాం, ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కూడా ఉద్యోగాలు ఇస్తున్నాం, హిమాచల్ కూడా ఉద్యోగాలు ఇస్తున్నాం, తమిళనాడులో కూడా ఉద్యోగాలు ఇస్తున్నాం, తమిళనాడు పౌరులు కూడా ఉద్యోగాలు ఇస్తున్నాం, కేరళలో పౌరులు కూడా ఉద్యోగాలు ఇస్తున్నాం. కేవలం భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ ప్రభుత్వంలో రాష్ట్రాల్లో యువతకు మాత్రమే ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి ఆలోచన మోడీ ప్రభుత్వం లేదు. అన్ని రాష్ట్రాలు ఒకటే, ఈ దేశం ఒకటే, ఈ దేశం నాది, ఈ దేశం కోసం పనిచేయాలి, ఈ దేశ అభివృద్ధి కోసం పనిచేయాలి. ప్రపంచంలో భారతదేశాన్ని అగ్రగామంగా నిలిచాలని చెప్పి ఒక లక్ష్యం 2047 వికసిత్ భారత్ లక్ష్యంగా మనం ముందుకు పోతున్నాం. దానికి అనేక రకాల ప్రణాళికలు రూపొందిస్తున్నాం. దానికి కావాలంటే ఈ దేశంలో పేదరికం పోవాలని చెప్పి ఆలోచన. అనేక సంక్షేమ ఫలాలు ఇస్తున్నాం. ఇవాళ ఇలా 3 కోట్ల మందికి ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇళ్లు ఇచ్చి 4 కోట్ల మందికి ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఇళ్లు నిర్మించాలని ప్రయత్నం చేస్తున్నాం. 80 కోట్ల మందికి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కింద నిలుస్తున్నాం. 12 కోట్ల మందికి టాయిలెట్ కట్టించినాం. 8 కోట్ల మందికి ఉచిత గ్యాస్ ఇచ్చినాం. మనం ఇలా ఈ దేశంలో డ్రైనేజ్ నిర్మించేది మనమే, లైట్లు పెట్టేది మనమే, రోడ్లు వేసేది మనమే, రైల్వే గాని నేషనల్ హైవేస్ గాని అన్ని రకాలుగా అభివృద్ధి సంక్షేమ పథకాలు నడుస్తున్నాయంటే ఇవి నరేంద్ర మోడీ ప్రభుత్వం నిధులు తప్ప వేరే నిధులు కావు. ఇలా సిద్ధాంతం అది అంత్యోదయ సిద్ధాంతం. చిట్ట చివరి వ్యక్తి కూడా సంక్షేమ ఫలాలు అందాలని చెప్పి ఒక అంత్యోదయ సిద్ధాంతాన్ని ముందుకు పోతున్న ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రభుత్వం. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ఆశయాలకు అనుగుణంగా ముందుకు పోతున్న ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రభుత్వం. కాబట్టి ఈ ఆలోచనతోని మనం ముందుకు సాగుతున్నాం. కాబట్టి ఈరోజు రోజ్గార్ మేళా ద్వారా ఈరోజు మనం దేశవ్యాప్తంగా 51 కోట్ల మందికి ఉద్యోగాలు ఇస్తున్నాం. కాబట్టి రాబోయే రోజుల్లో ఇంకా ఈ ప్రక్రియ నిరంతరం కొనసాగే విధంగా నరేంద్ర మోడీ ప్రభుత్వం ఆలోచిస్తుంది. కాబట్టి మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా, ఏదైతే నరేంద్ర మోడీ గారు పిలుపుచ్చినో ఈ సప్త సూత్రాల యొక్క కార్యక్రమాన్ని మనందరం పాటించాల్సిన బాధ్యత మన మీద ఉంది. దాన్ని పాటించడం ద్వారా ఇవాళ మనం ఆర్థిక సంక్షోభం రాకుండా ఈ దేశాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉందన్న విషయాన్ని ప్రతి వ్యక్తి గుర్తించి దానికి అనుగుణంగా ముందు పోవాల్సిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఇవాళ కష్టపడి ఇవాళ చూస్తున్నాను హైదరాబాద్ లో ఈ నిరుద్యోగ సమస్య మీద నిరుద్యోగ మార్చి చేస్తున్నాను. వేలాది మంది యువతతోని ఉద్యోగాలను ఖాళీలు భర్తించాలి, ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి నేను నిరుద్యోగ మార్చి చూసినాను. సెంట్రల్ లైబ్రరీ పోయాను. సెంట్రల్ లైబ్రరీ పోతే ఎంత ఆశ్చర్యకరం అంటే ఒక్కొక్క యువకుని దగ్గర పక్కన ఒక బనానా, ఒక వాటర్ బాటిల్, బయట ఒక యువకుడు అడ్డిబండ కొట్టుపెట్టుకోడాన్ని ఏందన్నా అని చెప్పి వీళ్ళు అడిగిన, సార్ మా నాన్న కూలి పని చేస్తాడు, నెలకు 300 రూపాయలు 500 రూపాయలు ఇస్తాడు సార్, అవి ఇవ్వడమే కష్టం. కాబట్టి మార్నింగ్ లేచి బనానా, మధ్యాహ్నం బనానా, 5 గంటలకు లంచ్ చేస్తాం సార్. లంచ్ డిన్నర్ మొత్తం ఒకటే సార్, ఎందుకంటే బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ చేయడానికి డబ్బులు లేవని చెప్పండి. ఎదురుగా అరటి పనుల కొట్టు పెట్టినటువంటి యువకుల దగ్గర పోయినా ఎందుకు షాప్ పెట్టామంటే, సార్ ఇదే లైబ్రరీలో నేను చదివి గడ్డాలు మీసాలు పెంచుకొని ఉద్యోగం రాలేదు సార్, ఆ కష్టమైందో తెలుసు. నేను బంపర్ ఆఫర్ పెట్టినా సార్, ఒక్క అరటి పండు కొంటే ఒక అరటి పండు ఫ్రీ. అంత స్థాయికి ఇవాళ నిరుద్యోగ యువత వచ్చింది. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వాలు ఉద్యోగాలు కల్పించే స్థితులు లేవు. కానీ రాష్ట్ర ప్రభుత్వాలు ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఖాళీ కూర్చోలే. వాళ్ళ ఉద్యోగాల కోసం రాష్ట్రాలలో ఉద్యమాలు వస్తున్నాయి, యుద్ధాలు వస్తున్నాయి. వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగాలు కల్పిస్తలేదు కాబట్టి, ఆ క్రియేటివిటీ రాష్ట్ర ప్రభుత్వాల లోపల లేదు కాబట్టి కనీసం కేంద్ర ప్రభుత్వం ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి ఒక సంకల్పం తీసుకొని మనం పనిచేస్తున్నారు. ఇవాళ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు చాలా హ్యాపీగా ఉన్నారు. ఇవాళ డిఎల్ విషయంలో కానీ అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తున్నాం మనం. కానీ ఈ రోజు నుంచి మీరు గల్లా ఎగరేసుకొని ఎస్
నేను సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీని అని గల్లా ఈరోజు సగర్వంగా తలెత్తి తిరిగేటువంటి పరిస్థితుల మంచి రోజులు మీకు వచ్చింది వాళ్ళు. కాబట్టి రాబోయే రోజుల్లో కూడా ఇట్లా గౌరవంగా బతకండి, ఇక్కడ అవమానాలకు గురికాకండి, అవినీతికి పాల్పడకండి. నిజాయితీగా నిబద్ధతతోని ఒక కమిట్మెంట్ తోని నరేంద్ర మోడీ గారు మీకు ఉద్యోగాలు ఇచ్చిరో దాన్ని ప్రతిసారి మీరు మనసులో నెమరు వేసుకోండి. నేను కష్టపడి సాధించిన జాబ్ను ఇక్కడ పై రోజు జరగలే, నెక్స్ట్ కూడా ఇంకా క్రియేటివిటీ నా ద్వారా జరగాలి. ఈ దేశానికి ఏదో ఒకటి చేయాలి. ఈ దేశం నాకు జాబ్ ఇచ్చింది, ఉద్యోగం ఇప్పించింది. ఉద్యోగం ఇచ్చినప్పుడు ఈ దేశానికి ఏదో ఒకటి చేయాలని చెప్పి ఒక ఆలోచన. ప్రతిసారి దేశం నాకేం చేసింది, దానికి దేశంలో ఉపయోగం చేసిన ఫస్ట్ ఆలోచించాలి. ఈ దేశంలో పవిత్రమైన భారతదేశంలో భారతీయుడు పుట్టడమే మన అదృష్టం. సనాతన ధర్మం, మన కల్చర్, మన సంస్కృతి సంప్రదాయం తీసి ప్రపంచ దేశాలు ఆదర్శంగా తీసుకుంటున్నాయి. వాళ్ళ ప్రపంచంలో ప్రతి భారతీయుడు గల్లా ఎగరేసుకుని నేను ఇండియన్ అని చెప్పుకునే స్థాయికి వచ్చిందంటే మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం. ఈ దేశం పట్ల ప్రపంచంలో ఏ విధంగా మర్యాద వస్తుంది, ఏ విధంగా గొప్పతనయాల ప్రపంచం గుర్తించింది ఒకసారి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. కానీ ఇటువంటి పరిస్థితిలో ఉద్యోగాలు సాధించిన మీరందరూ కూడా ఇంకా 10 మందికి ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి రావాలి. మీరు ఇంకా క్రియేటివిటీ అనేది జరగాలి. ఏం చేస్తే మనం 10 మందికి సహాయపడగలుగుతాం, ఏం చేస్తే నిజాయితీగా బతకగలుగుతాం, ఏం చేస్తే ఈ దేశానికి పనిచేసిన వాళ్ళకి గుర్తింపు మనకు వస్తుందని చెప్పి ఒక ఆలోచన మీలో వచ్చినప్పుడే ఇవాళ నరేంద్ర మోడీ గారు ఏ ఆలోచనతో రోజుగారి మేర ద్వారా మీకు ఉద్యోగాలు కల్పించారో దానికి సార్థకత ఉంటున్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి మీరందరూ కూడా ఆ దిశగా పనిచేయండి. రేపటి మీ తల్లిదండ్రులను మంచిగా చూసుకోవాలి, దాంతోపాటు ఈ దేశం గురించి ఆలోచించాలి, 10 మందికి సేవ చేసే ప్రయత్నం చేయాలి, ఈ దేశానికి పేరు వచ్చే ప్రయత్నం చేయాలి, మీకు స్వతహాగా మంచి గుర్తింపు వచ్చే విధంగా పనిచేయాలి. ఇక్కడ అవమానాలకు గురయ్యేటువంటి ప్రయత్నం చేయకండి, తప్పు చేసే ప్రయత్నం చేయకండి. సగర్వంగా తలెత్తుకొని తిరిగేటువంటి ఆలోచన మీకు వచ్చినప్పుడే నా కొడుకు ఉద్యోగం వచ్చింది, ఇవాళ సమాజంలో గుర్తింపు వచ్చింది, సమాజానికి సేవ చేస్తాడు, నిజాయితీవంతుడిగా నీతివంతుడిగా నా కొడుకు నా అమ్మాయికి పేరు వస్తుందని చెప్పి మీ తల్లిదండ్రులు సగర్వంగా తలెత్తుకున్నటువంటి ప్రయత్నం చేయాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ మరొక్కసారి కష్టపడి ఉద్యోగాలు సాధించి ఈ రోజు నియామక ఉత్తర్వులు తీసుకున్నటువంటి రిక్రూట్మెంట్ ఆర్డర్ తీసుకున్నటువంటి మీ అందరూ కూడా మీకు, మీ కుటుంబ సభ్యులకు, మీ తల్లిదండ్రులందరూ కూడా హృదయపూర్వక అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ విష్ ఆల్ ది బెస్ట్. మీ అందరూ సక్సెస్ కావాలని చెప్పి మీరు, మీ కుటుంబాలు నిన్ను నూరేళ్ళు ఆరోగ్యాలతో ఉండాలని చెప్పి మనస్ఫూర్తి అమ్మవారిని వేడుకుంటూ ముగిస్తున్నాం. జై భారత్, జై హింద్. First of all, we are all happy for your presence here, sir, on this occasion. And thank you, sir, for your valuable advices to the youth and for the appointees. Thank you very much, sir. ఇప్పుడు ఇంకా మన ప్రైమ్ మినిస్టర్, ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ గారు స్పీచ్ ఉంటుంది. So on this, I would request all the dignitaries on the dais to please occupy the